అరకు ఒక అందమైన ప్రదేశం. బ్యూటిఫుల్ హిల్స్, అలాగే సెలయేరులు. చూస్తే నిజంగా 1 డే, 2 డే గడపవలసిన ప్రదేశాలు కాదివి. అందమైన, అద్భుతమైన అరకు అందాలు. ఎందుకంటే అరకు తాలూకు గొప్పతనం, మనం పల్లెటూరులో ఉంటాం, లేదంటే టౌన్‌లో ఉంటాం. కానీ ఇక్కడ పారే సెలయేరులు, కొండలు, ఇక్కడంతా ఒక ఇదొక వింతైన లోకం అనిపిస్తుంది. యెస్. ఎందుకంటే మనం కిందన ఉంటాం. అరుకంతా, అరకు ప్రదేశం అంతా కొండల మీద, అలాగే ఆ కొండల్లోంచి వచ్చిన పారే సెలయేర్ల మీద ఉంటది. ఇదొక డిఫరెంట్ అనమాట. అందుకే మనకి ఈ అరుక్కి చాలా డిఫరెంట్ ఉంటది. యెస్. నిజంగా మనం ఆనందం కోసం ఒక బీచ్‌కెళ్ళడమో, లేకపోతే ఒక పార్క్‌కెళ్ళడమో జరుగుతది. కానీ ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సెలయేర్లు, ఇక్కడ ఎప్పుడూ ఒకేలాగా ఉండే కొండ ప్రాంతం, అలాగే చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ నిజంగా ఇక్కడికొస్తే మనసంతా ఎంతో హ్యాపీగా ఉంటది ఇవన్నీ చూసి. మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా అవుతది. ఒక మెడిటేషన్ చేసినట్టు, ఒక యోగా చేసినంత హ్యాపీనెస్ ఉంటది. మరి యూత్ ఎంజాయ్‌మెంట్ అయితే మరి వేరేలా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి, ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేయవలసిన ప్రదేశం అరకు. కానీ ఈ ఈ సెలయేరు చూసారా ఎంత అందంగా, చిరునవ్వుతో ఉందో. ఈ సెలయేరుని చూస్తా ఉంటే నిజంగా మనకేమనిపిస్తుంది? మైండ్ అంతా ఫస్ట్ పీస్‌ఫుల్‌గా ఉండి, ఇంకా, ఇంకా, ఇంకా ఎన్ని రోజులైనా ఉండాలనిపిస్తది. ఈ ఈ అరకుకి, మనం ఉండే, నివసించే ప్రాంతాలకి ఇదే డిఫరెంట్. మనకంత పీస్‌ఫుల్ మైండ్ దొరకదు. రోజు ఏవో పనులు అవన్నీ. కానీ ఇక్కడ చూస్తే వావ్!